దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దైవికంగా దీవించబడుతున్న ప్రతి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మరి ఈ దినం దేవాతి దేవుడు క్రిస్మస్ సంతోషకరమైన దినాల్లో ఏ వాక్కునిచ్చి మనల్ని బలపరుస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. ఈరోజు దేవాతి దేవుడు మనకిస్తున్న బలమైన వాక్కు. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాక, ఆయన రావడం ఎంతమందికి దీవెనకరమో ఈరోజు దేవాతి దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఆయనే ఆసక్తి కలిగి, ఆయనే ఇష్టము కలిగి, ఆయనే దీన్ని చేయాలని ఉద్దేశించే ఈ గొప్ప కార్యం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసే విధంగా, మరణ ఛాయలో ఉన్నవారు మరి జీవంలోకి నడిపించబడే విధంగా, మరి చీకటి మేఘాలన్నీ తొలగించి దేవాతి దేవుడు ఎక్కడ అడుగు పెట్టాడో, ఏ ప్రాంతంలోకి వెళ్ళాడో అక్కడ దేవాతి దేవుడు కొన్ని గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యము మనతో మనల్ని జీవంలోకి నడిపించే నిత్యుడగు తండ్రి. మరి అనేకులు జీవింప చేసేటట్లుగా జీవమునిచ్చే గొప్ప దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి ఎందుకు పంపించాడు అంటే, ఎందుకు ఆశ కలిగి జరిగిస్తూ ఉన్నాడంటే, ఇది మొదలుకొని నీకు వృద్ధి కలుగు చేయడానికే, నీకు క్షేమం కలుగు చేయడానికే. రెండోదిగా సర్వకాలము దావీదు సింహాసనాన్ని స్థిరపరచడానికే. మూడోదిగా న్యాయము వలనను నీతి వలనను రాజ్యంను స్థాపించి ఆ సింహాసనం మీద తన కుమారుణ్ణి నిలవబెట్టి అనేక ప్రజలకు న్యాయం తీర్చడానికే. అంటే శోధనలో, వేదనలో, ఆవేదనలో న్యాయం లేక మరి అన్యాయంగా ఎంతమంది అయితే మరి ఇహలోక పరంగా అనేక బాధలకి, అనేక కృంగుదలకి ఎంతమంది అయితే లోనవుతున్నారో వారందరినీ స్వస్థపరచడానికి, వారందరికీ న్యాయం చేయడానికి, సర్వకాలము రాజుగా ఉండడానికే యెహోవాగు అద్భుతమైన తండ్రే తన కుమారుణ్ణి ఆ రీతిగా హెచ్చించాడు. ఇది చేయడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆశతోనే, మరి ఆసక్తితోనే, ఇష్టముతోనే మరి ఈ కార్యం అంతా జరిగించాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తులో ఎంత బ్లెస్సింగ్ ఉంది, ఎంత గొప్ప కార్యం ఉంది. ఆ పరమ తండ్రి తన కుమారుడు ఎంతగా మనల్ని హెచ్చించడానికి, దీవించడానికి, బలపరచడానికి, చీకట్లో ఉన్న మనకి వెలుగునివ్వడానికి, మనల్ని నిత్య మహిమగా, మనల్ని అత్యానంద భరితులుగా మార్చడానికే ఆయన మన కొరకు వచ్చాడు. కాబట్టి ఈ అద్భుతమైన సందేశాన్ని, ఈ వాగ్దానం యొక్క మర్మాన్ని మనం తెలుసుకుంటూ మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మనం ఎప్పుడు ఆయన రాజ్యపాలన కింద ఉంటూ ఉండగానే ఆయన రాజ్యంలో మనకు న్యాయం ఉంటుంది, నీతి ఉంటుంది, మంచి ఉంటుంది, ఎప్పుడు సమన్వయ పాలన ఉంటుంది. కనుక ఆయన రాజ్యం క్రింద ఉందాం, ఆయన ఒప్పుకుందాం. ఆయనే గొప్ప దేవుడని, మంచి దేవుడని, మన కొరకు వచ్చాడని అంగీకరిస్తూ ఉండగానే నీ పట్ల దేవుడు ఇట్టి గొప్ప కార్యాలు చేయబోతూ ఉండగా, నీకు వృద్ధంట, నీకు క్షేమమంట, నేను అద్భుతంగా ఆశీర్వదించడానికి ఆయన వచ్చి ఉండగా, అద్భుతంగా ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈరోజు మీరు వచ్చిందే మాకు క్షేమం ఇవ్వడానికి, మమ్మల్ని వృద్ధిపరచడానికి. ఈ అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి మేమెప్పుడు నిన్ను ఆశ్రయిస్తూ నీ పరిపాలన కింద ఉంటూ, నీవే మాకు రాజుగా పెట్టుకుంటూ, నీవు ఆలోచనకర్తవని, ఆశ్చర్యకరుడవని, నిత్యము మాతో ఉండే దేవుడువని, శక్తిమంతుడువని, బలవంతుడువని మేము అంగీకరిస్తూ మా హృదయంలోకి, మా జీవితంలోకి ఎప్పుడు నిన్ను గొప్ప దేవునిగా ఉంచుకుంటూ ఉండగానే ప్రతి సమస్య నుండి విడిపించయ్యా. మాకు న్యాయం చేయండి, మంచి చేయండి. మాకు అన్ని అనుకూలపరిచి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకుంటూ, బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకుని వృత్తి, వ్యాపారాలు, చేతి పనులన్నింటిలో కూడా వారికి వృద్ధి వండి క్షేమం ఇచ్చి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడండి. ఈ దిన వాగ్దానం పంపించండి. 4 నుంచి 5 గంటలకు వస్తున్న లైవ్ చూస్తూ ఉండండి. ఉదయ కాలమునే కలిసి ఏకీభవించండి. దేవుడు అద్భుతంగా మిమ్మల్ని వృద్ధిలోనికి తీసుకురాబోతున్నాడు.